హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా ఫస్ట్ టైం బలిస్టిక్ మిజైళ్ల ప్రొడక్షన్ని ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్కి ఓపెన్ చేయాలని నిర్ణయించుకుంది. దీన్ని బట్టి బలిస్టిక్ మిజైల్స్ మాస్ ప్రొడక్షన్కి ప్రిపేర్ అవుతుందని అర్థమవుతుంది. ఆల్రెడీ గ్రౌండ్ వెహికల్స్, ఆర్టిలరీస్ లాంటి వాటిని ఇంతకుముందు గవర్నమెంట్కి చెందిన కంపెనీస్ తయారు చేయగా, ఇప్పుడు డిఆర్డిఓ ప్రైవేట్ కంపెనీస్కి కూడా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంటే అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. ఇప్పుడు బలిస్టిక్ మిజైల్ టెక్నాలజీస్ని కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. దశాబ్దాలుగా మన బలిస్టిక్ మిజైల్స్ని మెయిన్గా న్యూక్లియర్ రోల్ కోసమే తయారు చేశాం. అగ్ని మిజైల్స్ అన్ని న్యూక్లియర్ అటాకే కానీ రెగ్యులర్ వార్స్లో వాడేవి కావు. పృథ్వీ మిజైల్స్ మాత్రమే న్యూక్లియర్ రోల్తో పాటు ఈ కన్వెన్షనల్ రోల్లో డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇలా మెయిన్ రోల్ న్యూక్లియర్ అన్నప్పుడు మిజైల్స్ నెంబర్ కూడా తక్కువే ఉంటుంది. గవర్నమెంట్కి చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కంపెనీనే వీటన్నింటినీ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వచ్చింది. అయితే రీసెంట్ ఇయర్స్లో ఇండియా స్ట్రాటజీని మార్చింది. ప్రళయ్ మిజైల్ని పూర్తిగా కన్వెన్షనల్ వార్స్ కోసమే డెవలప్ చేసింది, అసలు న్యూక్లియర్ రోల్ లేదు. అలానే శౌర్య మిజైల్ని మొదట న్యూక్లియర్ రోల్లో డిప్లాయ్ చేసినా కూడా ఇప్పుడు కన్వెన్షనల్ వార్కి కావాల్సిన ఫీచర్స్తో శౌర్య ఎన్జీని డెవలప్ చేస్తుంది. అలాగే ఎయిర్ ఫోర్స్లో రుద్రం 2, 3, 4 లాంటి ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ని డిఆర్డిఓ డెవలప్ చేస్తుంది. సో మిజైల్ టైప్స్ పెరగడమే కాకుండా రెగ్యులర్ వార్స్లో వాడడానికి డెవలప్ చేసినప్పుడు పెద్ద సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఈ డిమాండ్ని మీట్ అవ్వడానికి కేవలం బీడీఎల్ సరిపోదని ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్కి కూడా ఓపెన్ చేస్తుంది. రీసెంట్ ఇయర్స్లో జరుగుతున్న వార్స్లో బలిస్టిక్ మిజైల్స్ ఎలాంటి రోల్స్ని ప్లే చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. క్రూజ్ మిసైల్స్ కంటే ఎక్కువ స్పీడ్, హెవీ ఎక్స్ప్లోజివ్స్ని క్యారీ చేయగలవు కాబట్టి స్ట్రాంగ్ కాంక్రీట్తో బిల్డ్ చేసిన మిలిటరీ ఇన్స్టాలేషన్స్కి అగెనిస్ట్గా ఇవి బాగా సూట్ అవుతాయి. అలాగే స్టాప్ చేయడం కూడా కష్టం. రష్యా గ్రౌండ్ నుండి ఇస్కాందర్-M జెట్స్ నుండి కింజాల్స్ని ఫైర్ చేస్తుంది. ఇక ఇరాన్ మిలిటరీ స్ట్రాటజీ మొత్తం ఈ బలిస్టిక్ మిజైల్ల చుట్టూనే తిరుగుతుంది. లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన యుద్ధాల్లో వందలాది బలిస్టిక్ మిజైల్స్ని ఇజ్రాయెల్ మీద వాడింది. రీసెంట్ వార్లో కూడా హ్యూజ్ రోల్ని ప్లే చేశాయి. దాడి చేయడానికి సరైన ఎయిర్ ఫోర్స్ లేకపోవడంతో ఈ హెవీ బలిస్టిక్ మిజైల్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ఇంకో పక్క ఇజ్రాయెల్ కూడా తమ ఎయిర్ ఫోర్స్లో ర్యాంపేజ్, ఎయిర్ లోరా, స్పారో ఫ్యామిలీ అంటూ చాలా రకాల ఎయిర్ లాంచ్డ్ బలిస్టిక్ మిజైల్స్ని ఇరాన్ మీద వాడింది. ఒకప్పుడు బలిస్టిక్ మిజైల్ల మెయిన్ రోల్ న్యూక్లియర్ అటాక్ అయితే ఇప్పుడు నార్మల్ వార్స్లో వీటి రోల్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇండియా కూడా ఇంతకాలం న్యూక్లియర్ వార్ కోసం బలిస్టిక్ మిజైల్స్ని మోహరించి కన్వెన్షనల్ వార్స్ కోసం కేవలం బ్రహ్మోస్ మీదే ఆధారపడింది. ఇప్పుడు గ్రౌండ్ మీద నుండి ఫైర్ చేయడానికి, జెట్స్ నుండి ఫైర్ చేయడానికి వేరియస్ బలిస్టిక్ మిజైల్స్ని డెవలప్ చేస్తుంది. ఇప్పటి వరకు ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలే ఉండగా కొత్తగా అచ్చం కన్వెన్షనల్ మిజైల్స్తో రాకెట్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడానికి పేపర్ వర్క్ జరుగుతుంది. మనం చైనీస్ మిలిటరీని చూస్తే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో 4 బ్రాంచ్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫోర్స్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, రాకెట్ ఫోర్స్. రాకెట్ ఫోర్స్ సపరేట్గా ఉండి హ్యూజ్ నెంబర్స్లో మిజైల్స్ని మెయింటైన్ చేస్తే అది స్ట్రాంగ్ డిటరెన్స్ అవుతుంది. డిటరెన్స్ అంటే శత్రువు వాళ్ళ మీద దాడి చేస్తే రెస్పాన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుందని భయపడి ముందే ఆగిపోవటం. పిఎల్ఏ రాకెట్ ఫోర్స్ అయినా మన రాకెట్ ఫోర్స్ అయినా మెయిన్ పంచ్ ఇచ్చేది బలిస్టిక్ మిజైల్సే. ఇప్పుడు ఈ బలిస్టిక్ మిజైల్ల ప్రొడక్షన్ డిమాండ్ని కేవలం ఒక గవర్నమెంట్ కంపెనీ హ్యాండిల్ చేయలేదని ప్రైవేట్ సెక్టార్ని కూడా ఇందులోకి దింపుతుంది. ఈ ప్రొడక్షన్లోకి దిగడానికి ఆల్రెడీ సోలార్ ఇండస్ట్రీస్ లాంటి కొన్ని కంపెనీస్కి ఎలిజిబిలిటీ ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.